అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరాంతశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాङ्మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అందరూ చెప్పండి. భవదావ సుధావృష్టి పాపారణ్యదవానల దౌర్భాగ్యతోల వాతూల జరాధ్వాంత రవిప్రభ భాగ్యాబ్ధిచంద్రిక భక్తచిత్త కేకి ఘనాఘన రోగపర్వత దంభోళి మృత్యుదారు కుఠారిక. సాధారణంగా బ్రహ్మాండ పురాణమును ప్రవచనము చేసుకునేటప్పుడు ఈ రెండు శ్లోకాలు ముందు చెప్పుకుని తర్వాత ఈ పురాణ ప్రవచనం చేయటం చాలా మంచిది అని హయగ్రీవుడు చెప్పాడు. ఈ రెండు శ్లోకాలు లలితా సహస్రనామానికి ఒక అపూర్వమైన ప్రాణము వంటివి. లలితా సహస్రనామ స్తోత్రంలో 143, 144 శ్లోకాలు ఇవి. ఈ శ్లోకాల యొక్క మహిమ రాబోయే కాలంలో ఎలాగో చెప్పుకుంటాం అనుకోండి.